సార్వత్రిక ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం పూర్తి కానుంది. మైకులన్నీ మూగబోయనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కూటమి అభ్యర్థుల తరపున అనేక మంది సినీ యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్కు మద్దతుగా జూనియర్ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించడానికి ఈరోజు అనంతపురం పట్టణానికి ఇచ్చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల మద్దతుగా ఎలా ఉంది, రెండోది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ప్రచారం నిర్వహించారు ఏంటి అనే వివరాలను మనం జూనియర్ పవన్ కళ్యాణ్ మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జూనియర్ పవన్ గారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రచారం చేస్తున్నారు. అసలు ఎన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేశారు? ఎట్లా ఉంది అసలు ప్రచార శైలి? ఏం జరుగుతుంది అసలు? గుంటూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి విజయనగరం వరకు మేము అన్ని వీలైన ప్రాంతాల్లో కూడా ఈ ప్రచార కార్యక్రమాలు చేశారండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు కొత్త ప్రభుత్వం రావాలి, అభివృద్ధిని ఇంకా ముందుకు చూడాలనే కాంక్షతో ఉన్నారు. ఇటు మెజారిటీ పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పట్ల జనాలకి అమితమైన ప్రేమ ఉంది, నమ్మకం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంత ఒక అడుగు వేసినప్పటికీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనగా మే 13వ తారీఖున జనాలు తెలుగుదేశం పార్టీని ఎంత ఇన్నాళ్ళు గుండెల్లో పెట్టుకున్న దాన్ని చేతల రూపంలో, ఓటు రూపంలో వాళ్ళు వేసి కొత్త ప్రభుత్వానికి నాంది పలుకుతున్నారు. అది జూన్ 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో వేడుకలు జరుగుతాయి. ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పండగలే పండగలు. ఇక దాన్ని ఆ రోజున మళ్ళీ ఈ మాట, నా మాట గుర్తుపెట్టుకోండి, ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు జనసేన అధినేత, మీ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో కూడా మీరు ప్రచారం చేశారా? అసలు ఎట్లా ఉంది అక్కడ? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా ప్రజాదరణ పొందిన నాయకుడు, నటుడు, చాలా విలక్షణమైన వ్యక్తి అండి. అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన నీడరు వెళ్ళినా కూడా జనాలు ఆదరిస్తారండి. అలాంటి ఇంకో వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు గారు. నేను వెళ్ళిన ప్రతి చోటకి ఎంతో ప్రేమగా పలకరించడం, నన్ను స్వాగతించడం నేను చూస్తానండి. అదంతా కూడా అంటే మంచి వ్యక్తిత్వాన్ని బట్టి జనాలు మనల్ని ఇష్టపడతారండి. అలాగా ఆయనే అంతంటే ఆయన మార్గంలో నడుస్తూ ఉంటాడు ఈ జూనియర్ పవన్ కళ్యాణ్. ప్రతిదాన్ని కూడా ఆయన లెగసీని, ఆయన యొక్క క్యాలిబర్ నేను ఎప్పుడు ఇంకా నా వల్ల వీలైనంత మట్టుకు ఒక ఇంకో నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు. అదంతా చాలా హైలైట్ అవుతున్నాయి. ఎక్కడ తిరిగినా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న మన కూటమి ప్రాంతాల్లో తిరిగినప్పుడు ప్రజలు ఎంతో ప్రేమగా స్వాగతించారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనుకుని వాళ్ళు నిజంగానే ఎంత సంతోషపడ్డారు. అంటే పెద్ద అయినా వాళ్ళు రావడానికి అనుకూలంగా లేని సమయం కదండి ఇది. 175 సీట్లలో పోటీ చేసే చోట ఎక్కడో చోట కొంత లోటు జరుగుతూ ఉంది. ఆ లోటును సబ్స్టిట్యూట్ చేయలేము. నాయకులు వారు ఏదో ఒక రోజు మన ప్రతి ప్రాంతాన్ని గెలిచిన తర్వాత విజిట్ చేస్తారు, ప్రతి వ్యక్తితో పలకరిస్తారు. అప్పుడు మరలా దాన్ని వాళ్ళు మర్చిపోతారండి. థ్యాంక్ యూ. అన్ని ప్రాంతాల్లో కూడా అధినేతలు పర్యటించడం వీలు కాదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో తమ వంతు బాధ్యతను నిర్వర్తించే క్రమంలో తాము కూడా సంఘీభావాన్ని, తమ బాధ్యతను నిర్వర్తించే క్రమంలోనే తాను కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు అనంతపురంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్, మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మణకు మద్దతుగా ఈరోజు అనంతపురం నగరంలో తాను ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు రావడం జరిగిందని చెప్పి జూనియర్ పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.